బేసిక్గా వీళ్ళు అనేది ఏంటంటే మొన్న నేను వీళ్ళ పేపర్లో చదివిన దాని ప్రకారం ఆ గోడౌను ఎవరి చేతిలో ఉంటే వాళ్ళే నిర్వహించుకుంటారట. ఆ సివిల్ సప్లైస్ నిర్వహించదు, స్టాఫ్ కూడా వీళ్ళ వాళ్ళే ఉంటారు కాబట్టి జరిగిందని. ఆ రూట్లో కరెక్ట్, ఆ రూట్లో అయితే కనుక వీళ్ళదే బాధ్యత అవుతుంది. అలా కాకుండా సివిల్ సప్లైస్ వాళ్ళు పెట్టుకుంటే ప్రభుత్వం నిర్వహించుతుంది. ఇక వాస్తవంగా అయితే నన్ను అడిగితే ఆ పనే చేయాలి. కాకపోతే ప్రభుత్వానికి అప్పుడు స్టాఫ్ జీతాలు, ఇప్పుడు ఒక మనిషిని పెట్టుకుంటే మనం జీతం లెక్కేస్తాం 25,000 30,000 అన్నటువంటిది. కానీ ప్రభుత్వం వాళ్ళ జీవితకాలం ఇవ్వాలి, పెన్షన్ ఇవన్నీ, పిఎఫ్ ఇవన్నీ. కాబట్టి ఒక ప్రభుత్వం 30,000 జీతం ఇచ్చిందంటే 70,000 పడుతుంది వాళ్ళకి లైఫ్ లాంగ్. కార్పొరేట్ స్టైల్ సార్ ఇది. అంతే. ఇప్పుడు చూడండి, ఒక ఎయిర్టెల్ టవర్ వేస్తున్నారు, లేదంటే ఒక ఏటీఎం కి చిన్న గదద్ది తీసుకుంటున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, లీజు తీసుకుని దాని మెయింటెనెన్స్ ఖర్చు, లేదంటే అక్కడ ఒక మనిషిని పెట్టే ఖర్చు ఆ ఓనర్ కి ఇచ్చేస్తున్నారు వాళ్ళు. అంతే, అవుట్ సోర్సింగ్. ఇది కూడా సేమ్ అలాగే అనిపిస్తుంది. అంతే అంతే అంతే, అదే ఆ కోణంలో నుంచి నడిచింది అది. ఫైనల్ గా రాజకీయంగా కావాలని టార్గెట్ అవుతున్నారా పేరునాని? సహజంగా నేనే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవడున్నా ఏది దొరుకుతారని ఎతుకుతుంటారు. పేరున అనేది వాస్తవం ఇంతవరకు ఏది దొరకలా. ఇప్పుడు లడ్డూలాగా ఒకటి దొరికింది. కాకపోతే ఇందులో చట్ట ప్రకారం చేయడానికి ఏం లేదు కాబట్టి పెనాల్టీలు వేసింది సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్. ఇప్పుడు వాళ్ళని బెదరేసి సివిల్ సప్లైస్ రెవెన్యూ